జీవితాన్ని మార్చేసినట్టు ఒక రేడియో మన భాస్కర్ స్కిట్ నే మార్చేసింది. అది ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asamappi. గున్న మామిడి కొమ్మనియా పూలు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఎందుకు వచ్చావు రాధా? నిన్ను చూడాలనిపించింది గోపి. వెళ్ళిపో రాధా, వెళ్ళిపో. నువ్వు లేకుంటే ఉండలేను గోపి. నేను నీ పెద్దలు ఉన్నారే, మా చిన్న పిల్లల ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు. మీరు గొప్పలు రాధా, మేము పేదోళ్ళం. మాకు మీకు సూట్ అవ్వదు రాధా, సూట్ అవ్వదు. గోపి, మనం ఇప్పటికిప్పుడు పెద్దవాళ్ళ వైపు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం గోపి. కరోనా వైరస్ కన్నా మందు దొరుకుతుంది కానీ మనం ఎదగడానికి మాత్రం మందు దొరకదు రాధా. దొరుకుతుంది గోపి. ఎలా? ఇలా ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని చిన్నోనే బాగున్నారు. గోపి మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఏం చేయమంటావు? పెళ్ళంటే మాట్లాడండి, తలంబరాలు ఉండాలి, నేల తాళాలు ఉండాలి, దండాలు ఉండాలి. ఇవన్నీ లేకుంటే పెళ్ళే జరుగుతుంది రాదా? నీ విల్ పవర్ నీకు తెలియదు. ఒంటి వేలుతో విమానాన్ని ఆపగలవు రాదా. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా రోగింది కళ్యాణ వీణ, రోగింది కళ్యాణ వీణ. ఇప్పుడు భాస్కర్ గారు వీణ మోగుతుంది. గోపి పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళని ఒప్పించి ఇంట్లోకి వెళ్దాం. అదే అదే నాన్నగారు. అమ్మో, గోపి సరాసరి నా బిడ్డను నా ఇంటికి తీసుకొస్తావా? వేరే ఇంటికి తీసుకెళ్ళమంటే నీ కూతురు నీ ఇంటికి కాక. నా కడుపులో చెడబుట్టావు కదే, నీకని తెలవదా తండ్రికి చెప్పి పెళ్లి చేసుకోవాలని? మావయ్య గారు ఇంట్లోకి రాణిస్తారా? రాణించరా? రానిచ్చుడు కాదు, చిన్ని గబ్బ కూడా నా ఆస్తిలో దక్కని పని తక్షణమే వెళ్ళిపోండి. ఏమండి, మా నాన్న అంతంత మాటలేసన్న తర్వాత మనం బయటకు వచ్చేసాం. మనం అర్జెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవాలిరా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎలా కుదురుద్ది? కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి పట్టుకుండు పొదరిల్లు ఏమండి, ఏంటి? నాకు బుజ్జి బాబు కావాలి. ఇప్పుడు పిల్లలు ఎలా పుడతారే? గోపి, నీ విల్ పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ శక్తి నీకు తెలియదు. శేఖర్ మాస్టర్, మా ఆయన విల్ పవర్ మీకు తెలుసా? మాకెందుకు తెలిసింది? మీకే తెలియాలి. మీ అంత విల్ పవర్ లేకపోయినా ఎంతో కొంత ఉంటది కదా. చూడు, ఇప్పుడు పిల్లలు పుట్టారంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? సాంగ్ వేస్తే కుదిరిద్ది. అమ్మాయే పుడుతుంది, అత్తం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అత్త మామలాగే ఉంటాడు. ఎవడు? మన కొడుకు. అదేంటి అప్పుడే మాట్లాడేస్తున్నాడు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎవరిది? మీదే. పాల కోసం ఏడుస్తున్నాడు, పాలు తీసుకురండి. సులభ కాంప్లెక్స్ కి వెళ్ళడానికి 5 రూపాయల్లో పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. 100 అడుగులు బోరేస్తేనే నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాం తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాళ గంగ అలా పైకి వస్తుంది. చూసారా, మీ విల్ పవర్ గురించి మీరే మర్చిపోయారు. ఏమో నాకే నమ్ముద్దు కావట్లేదు అంత ఉందని. అంటే నాకు తాతయ్య కావాలి. తాతయ్య మలేషియాలో ఉన్నాడు, వీసా కూడా డబ్బులు లేవు, వెళ్ళాలంటే 1 వారం పడుతుంది. నాకు ఆడుకోవడానికి బెంచ్ కార్ కావాలి. తాగడానికి ఎంజలేదు. ఇప్పుడు పుట్టిన బిడ్డను అలా కొడతారా? తాతయ్య ఇప్పటికి పెంచి ఎలా తీసుకొస్తావు? వస్తాడు. ఎలా వస్తాడు? ఇలా వస్తాడు. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించి మంచి ఈ దరిద్ర నుంచి వాళ్ళని ఆడు మలేషియాలో ఉండడం ఏంటి, ఇక్కడ నాడు? డాక్టర్, మా ఆయనకి ఏదో అయింది.
ఏమైంది డాక్టర్? మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. నా అమ్మ! నాన్న బతుకుతాడు. ఎలా బతుకుతాడు? ఇలా బతుకుతాడు. అంబా శాంభవి భద్రరాజ గమనా కాళీ వెంకటేశ్వరి త్రినయనా ఎక్కువ దొరలదు చాలు. నువ్వు లేచావు నాన్న. నా పూజలు ఫలించాయి. మీ బిల్ పవర్ మిమ్మల్ని బతికించింది. ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏంటి? భర్త లేకపోతే ఆడదానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాను. నేను చనిపోయే ముందు సుమంగలిగా మీ చేతుల్లో చనిపోవాలి. నువ్వు ఎప్పుడు పోతావు డిసైడ్ చేయడానికి నేనే ఉన్ని. ముందు మాట ఇవ్వండి. ఎలా కుదురుతుంది? ఇలా కుదురుతుంది. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ. నాన్న! ఏంటి? అమ్మ గుర్తొస్తుంది నాన్న. అమ్మని తీసుకురా నాన్న. కుదరదు. తీసుకురా నాన్న. తీసుకురావడం కుదరదురా. ఎందుకు నాన్న? ఎందుకు కుదరదు? ఆ రోజు నువ్వు పోయేటట్టుంటే అమ్మే కదా టేప్ రికార్డ్ ఆన్ చేసి. టేపులు కొట్టి వచ్చేసి ఇప్పుడు ఆన్ చేయి వస్తుందేమో. ఇప్పుడు నువ్వు వచ్చేసి బతికించున్నాను. కుదరదురా. ఎందుకు నాన్న? టేప్ రికార్డులో బ్యాటరీలు అయిపోయాయిరా. అంటే ఇప్పుడు ఎలా నాన్న? కావాలంటే చెప్పు, కొత్త అమ్మ వస్తుంది. బ్యాటరీ అయిపోయిందన్నావు కదా నాన్న. కొత్త అమ్మ వస్తుంది అంటే ఆటోమేటిక్ నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఇది పెట్టి ఆన్ చేస్తా. తీసుకుని ఎలా కుదురుతుంది? విల్ పవర్ అన్నాగా ఇప్పుడు చూపిస్తా నా విల్ పవర్. అమ్మని అయ్యాను రాణి రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో. నాన్న ఆ, నాకు పాతమ్మే కావాలి. పాతమ్మ మీద పాట ఎవడు రాయలేదమ్మా. నాన్న మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావా? ఓ పని చేయి, ఆ, ఇది పట్టుకో. ఆ. అమ్మకి నాకు చిన్న పని ఉంది. ఏం పని? ఏం పనా? ఆ, నాతోటి నీకు పనుంది, నాతోటి నాకు పనుంది, ఇద్దరికి పెద్ద పనుంది, మాట్లాడే మంచి పనుంది. చిట్టి చిట్టి లిప్పుల్లో కత్తికి తీతి ఉంది. మా నాన్న ఎప్పుడు ఇంతే. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది మ్యూజికల్ స్కిట్? కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పాట పెడితే పెళ్లి చేసుకుందాం అంటే దండలు వచ్చినాయి, పాట పెడితే ఇటుకంటే ఇల్లు రెడీ అయిపోయింది. కాన్సెప్టే చాలా బాగా నచ్చింది. బాగుంది భాస్కర్, కొత్తగా అనిపించింది. రాజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? సాంగ్ తో ఒక ఫుల్ ఎపిసోడ్ చేయడం అనేది కొత్తగా అనిపించింది. చాలా బాగుంది భాస్కర్, వెరీ నైస్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి.
కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్సర్, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసుని ఇచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ ప్లేట్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.